పాఠాలు బోధిస్తూ ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టి ఎవరు? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. సులభ పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలి, అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాల్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం అన్ని గదులు, వంటగదిని స్వయంగా తిరిగి పరిశీలించారు. 7, 8, 9, 10 తరగతులను విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హిందీ పాఠాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. బౌరం పైకప్పు లీకేజ్ కాకుండా మరమ్మతులు చేయించాలి. విద్యాలయంలో గదులు దోమలు, పురుగులు, పాములు రాకుండా కిటికీలు రిపేరు, మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, వాటర్ లీకేజీలను రిపేర్ చేయించాలని పెట్టినట. 15 రోజుల్లో మళ్ళీ వస్తాడట. సందీప్ కుమార్ ఝా అర్థమయ్యే రీతిలో విద్యాభవనం చేయాలని సూచించారు. అన్ని పాఠశాలలు విద్యార్థులకు పట్టు వచ్చేలా రీతిలో బోధించాలని ఆదేశించారు. 15 రోజులు విద్యార్థులు మళ్ళీ వస్తాను, తనిఖీ చేస్తాను. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ అటు మెనూ ప్రకారం పెట్టాలి. ఆకస్మిక తనిఖీ చేశారు. ఎక్కడైతే ఎల్లారెడ్డిపేట పోతిరెడ్డిపల్లికి పోయినట్టు. ఈ సందర్భంగా స్కూల్లో 25 మంది విద్యార్థులు ఉండగా మరో విద్యా వాలంటీర్ను నియమించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం భాగంగా గోంగూర పచ్చడి మాత్రం పెట్టాడు కలెక్టర్ సందీప్ కుమార్ గమనించారు. గ్రామంలో పలు కాలేజీలో అపరిశుభ్రంగా ఉన్న వెంకటాపూర్ ఇంకోటి అటెండెన్స్ లిస్ట్ ప్రకారం తనకి డిజిటల్ స్కూల్లో బెంచీల సంఖ్య తక్కువ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఇది మంచి పద్ధతి సార్. ఇది స్కూల్లో విజిట్ చేయడం, సమస్యలు తెలుసుకోవడం చాలా మంచి విషయం. కానీ మీరు కూడా ప్రభుత్వ పాఠశాలల మీద మీరు ఇట్లా తిరిగి సమస్యలు చేసుకో మంచిది అయినప్పుడు కూడా మీరు పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టడం లేదని నేను అనుకుంటున్నాను. ఇన్ఛార్జ్ వ్యవస్థ డిఈఓ, ఈ జిల్లాలో డిఈఓ కూడా ఇన్ఛార్జ్ జెడ్పీసీఈఓ ఈ విద్యాశాఖకు ఉన్నారు. డిఈఓ చేయవలసిన పని, ఆయన శాఖ ఇది. మీకు మస్తు పనులున్నాయి. జిల్లా కలెక్టర్ గారు రైతులు యూరియా అందుతలేదు, చాలా పనులున్నాయి. మీరు ఈ యూరియా సెంటర్లకు పోండి. యూరియా సెంటర్లకు పోయి రైతులకు ఏమి ఇబ్బంది అవుతుంది, ఎందుకు యూరియా కొరత ఏర్పడ్డది, ఎందుకు పడిపోతున్నారని చూడాలి కదా. కనీసం వాళ్ళకు తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలి కదా సింగిల్ విండోల ముంగట. ఈ స్కూల్ ఇన్ని తిరిగి ఏం లాభం సార్ చెప్పండి. నేను చిన్న ఉదాహరణ, మీకు స్కూళ్ళ అభివృద్ధి మీద, పేద విద్యార్థుల డెవలప్మెంట్ మీద, వాళ్ళ విద్య మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిరిసిల్ల పట్టణంలో వెంకంపేట ఎంపీపీఎస్ వెంకంపేట స్కూల్ ఉంది కదా, ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ప్రకటించాలి. రేపు 107 మంది విద్యార్థులు ఉంటే ఒకరినేమో అక్రమంగా మానాలకు నిబంధనలకు విరుద్ధంగా పంపుతారు. స్కూల్ పిల్లలు లేరని అక్కడికి పంపుతారు. మానాలలో ఉన్న మళ్ళీ బాబుసాయిపేట ఉన్న టీచర్ని ఆడ పంపితే ఆమె ఎడ్యుకేషన్లో ఉంటే ఆమె ఇప్పటివరకు జాయిన్ కాలే. ఇంకొక రాణి మేడం అనే టైమే ఆమె పదోన్నతి మీద ఎల్లారెడ్డిపేటకు 107 మంది విద్యార్థులకు 2 టీచర్లు ఉన్నారు. ఇప్పుడు మొన్న శనివారం ఆ హెచ్ఎం టీఎల్ఏమో అదేమో ప్రోగ్రామ్కి పోతే ఒక్క టీచరు 108 మంది విద్యార్థులకు చదువు చెప్పగలుగుతారా కలెక్టర్ గారు? మరి ఎందుకు దృష్టి పెడతలేరు? ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు విద్యాశాఖ మీద? మరి డిఈఓ ఏం చేస్తుండు? ఆ స్కూల్ విజిట్ చేసి పిల్లలు ఉన్నారా లేరా, వాళ్ళకి విద్య సరిగా అందుతలేదా, అక్కడ టీచర్లు నేను జాయిన్ అవుతా అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా జాయిన్ చేసుకోకుండా మీరు వ్యక్తిగత కక్షలకు పోతే పిల్లలకు 108 మంది విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? మీకు వ్యక్తిగత కక్షలు అవి అవసరమా? విద్యార్థుల మంచి వాళ్ళ చదువు అవసరమా? ఈ ఎంపీపీఎస్ వెంకంపేట స్కూల్కి రండి, ఒకసారి వెళ్ళండి సార్. ఎంతమంది విద్యార్థులు తెలుస్తుంది కదా, వాళ్ళకు చదువు అందుతలేదా, ఇప్పుడు ఉపాధ్యాయుల కొరత ఉందా లేదని తెలుస్తుంది కదా. మరి మీ డిఓకి ఆదేశాలు ఇవ్వాలి కదా. న్యాయస్థానాలు కూడా మీకు విలువయకపోతే, న్యాయస్థానాలకు వాళ్ళ ఆదేశాలు కూడా విలువయకపోతే ఎట్లా అండి? అది పద్ధతి కాదు కలెక్టర్ గారు. ఇదైతే నిజం. ఇది ఎందుకోసం మీరు తిరుగుడు సంతోషం అనిపించినా ఇది మీకు మనసులోనైతే ప్రభుత్వ పాఠశాలలకు విద్యా వ్యవస్థకు న్యాయం చేయాలని మాత్రం అనిపిస్తలేదు. ఏదో ఇప్పుడు పేపర్ల మందం 2 స్కూళ్ళు 3 స్కూళ్ళు తిరిగితే కాదు సార్. బర్నింగ్ ఇష్యూ ఏం నడుస్తుంది? రైతుల సమస్య నడుస్తుంది, యూరియా సమస్య నడుస్తుంది. దాని మీద దృష్టి పెట్టండి. డిఓని దింపండి. డిఓ ఏం చేస్తున్నాడు ఈ జిల్లాలో? ఇది అత్యవసరం. ఇప్పుడు ఈ స్కూళ్ళ తనకి ఇప్పుడు డిఓను రోజుకొక స్కూల్ ఎంఈఓలను, మా మండల ఎంఈఓలు ఉన్నారు, రోజు తిప్పి పొట్టు పని చేయించున్న టీచర్లతో ఏం సమస్యలు ఉన్నాయో ఒక రిపోర్ట్ తీసుకోండి. కూర్చుండి సంతకం పెడితే ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఒక్క రోజులో మీ టేబుల్ మీద ఉంటుంది. ఈ జిల్లా విద్యాశాఖ అధికారి ఏం చేస్తుండు? విద్యాశాఖ మీదే అన్ని శాఖలు మీరే కష్టపడితే మీరు అలసిపోరా సార్? ప్రభుత్వానికి ప్రజెంట్ ఏం చెడ్డ పేరు వస్తుంది, దాని మీద దృష్టి పెట్టి అది తగ్గించే ప్రయత్నం చేయండి. రైతుల సమస్య, యూరియా సమస్య ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. గవర్నమెంట్కి రిపోర్ట్ రాసి మాకు ఇంత యూరియా అవసరం ఉంది, సింగిల్ విండో చైర్మన్ పిలిచి రైతులకు ఇబ్బంది కాకుండా చూడండి, స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ ఇవ్వండి. ఆ బ్లాక్ మార్కెట్లో ఆ యూరియా అమ్ముకోకుండా తనిఖీలు చేయండి. రైతులేమో పొద్దుగా చేస్తే ప్రభుత్వం తిట్టబట్టి మీరేమో స్కూల్లో తిరుగుకుంటా అసలు విషయం పక్కన పెడుతుంది. నేను మిమ్మల్ని తప్పు పడతాను కలెక్టర్ గారు. మీకు తిరిగి అది విచక్షణ అధికారం అన్నీ ఉంది కావచ్చు,
విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారు? వాళ్ళే డ్యూటీ వాళ్ళు చేయరా? యు ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. మొత్తం జిల్లా మొత్తం కూర్చున్న కాడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఆ ఇన్ఛార్జ్ ఆ శాఖ అధికారిని ఉరికించుకుంటూ పనిచేయచ్చు. అన్నీ మీరే చేయాలంటే మీకు ఎంత ఇబ్బంది అవుతుంది? పర్యవేక్షణ లోపం మళ్ళీ జరుగుతుంది అక్కడ. ఆది సీనన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా శాఖలల్లో ఇన్ఛార్జ్ వ్యవస్థ నడుస్తుంది. ఆ జిల్లా హెడ్డర్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫీసర్లను పెట్టినప్పుడే ఆ శాఖలల్లో న్యాయం జరుగుతుంది, డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందు పోతాయి. మీకు చెప్తున్నా, ఎందుకంటే చాలా కాంగ్రెస్ సర్కార్ చాలా నష్టపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాగా ఇబ్బంది పడుతుంది. రైతులు మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి. పశువులు నీటి ప్రవాహం తీసుకెళ్ళదు, వెరీ గుడ్, ఓకే. ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించిన మానేళ్ల గల్లంతైన కుటుంబానికి ఆర్థిక సాయం మంచి ఇటువంటి కార్యక్రమాలు చేయండి. పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేస్తే మంచి పేరు వస్తుంది. కానీ వ్యక్తిగతంగా ఒక ఐఏఎస్ స్థాయిలో వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం మీకే చెడ్డ పేరు వస్తుంది కలెక్టర్ సాబ్. ఇది మాత్రం ఎప్పటికైనా మంచిది కాదని చెప్పి నేను చెప్తూ